లవ్ యూ చిన్ను, నువ్వు దొరకడం నా అదృష్టం. జీవితాంతం ఇలాగే కలిసి ఉందాం. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎంతమంది బుద్ధ జల్లినా సరే, నీకు నేను, నాకు నువ్వు, జీవితాంతం ఇలాగే ఉందాం. A few moments later. ఇప్పుడు నా మీద నిందలేసి అంత పెద్దదాని అయిపోయినావా? నీ ఆడియోలు కూడా బయటికి రావాలి. పెళ్లి చేసుకోమని అడిగింది నువ్వు, పెళ్లి చేసుకుంటానని అడిగింది నువ్వు, పెళ్లి చేసుకోకుండా మందు తాగి చనిపోతా అన్నది నువ్వు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఈ అవన్నీదో పెద్ద లవ్, దాని మళ్ళీ బ్రేకప్ బాధ. నా డెసిషన్ తీసుకునేటప్పుడు తను ఎందుకు అడ్డుపడుతున్నాడు? నా కాళ్ళ కిందే బతకాలి, నేను చెప్పిందే చేయాలి, నువ్వు నా చేతిలో చచ్చిపోవాలి, నిన్ను చంపితే నేనే చంపాలి అని. చాలా చాలా సాడిజం నీళ్ళు చాలా ఉన్నారా కోనాలు. తనకి ఎవరిచ్చారా రైట్స్? మా అమ్మ నానే అనలేదు ఆ మాటలు. మా అమ్మ నాన్న కూడా నన్ను, అతను కొట్టినట్టు మా అమ్మ నాన్న కూడా నన్ను కొట్టుండరేమో. చెప్తున్నా, నిజంగా ఏడుపు వస్తుంది నాకు. Cry. Let it out. Cry. What you say? Yes. Come on. Yes. Cry. వర్షిని తీసుకెళ్తున్నారు, పోలీసుల సమక్షంలోనే తీసుకెళ్తున్నారు. అన్నట్టు అనడం మర్చిపోయాను, నీకు అంజలికి తెగిపోయిందంటగా అంటారు. నీకు దరిద్ర నేను చేస్తా ఆనందం జాగా మొదలుగా మన వాళ్ళందరికీ పార్టీలు ఇచ్చేస్తారు తెలుసా. శ్రీ వర్షన్కి ఏం జరిగినా నన్ను అడగద్దు దయచేసి. ప్రజలు కానీ ఎవరు అడగద్దు. ఓకేనా? ఎవరి బతుకు వాళ్ళది. విడిపోతున్నందుకు మగవాడిని నాకే ఎంత బాధగా ఉంటే, ఆడదానివి నన్ను మర్చిపోవడానికి ఒక 10 సంవత్సరాలు 2-3 రోజుల దాకా పట్టొచ్చు. మనం వీడి కోసం ఆలోచిస్తుంటే పాపం వీడి అమ్మాయి కోసం ఆలోచిస్తున్నాడు రా. హీస్ వెరీ గ్రేట్ రా. వర్షిని అయితే మీకోసం అంత దూరం వచ్చింది, మీకోసం పాట కూడా పాడింది. మరి మీరేం పాట పాడతారు వర్షిని కోసం? నేను నా గుండెని ఇచ్చేసిన, ఇంతకంటే ఇంకెక్కువ ప్రేమ ఉంటుంది. అది మడిచి మనసు కూడా మడవాలా. ప్రెసెంట్ చెంచలగూడ జైల్లో ఇంకా అఘోరి ఉంటూనే ఉంది. తనపై అఘోరిపై వరుస కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఈనాడు ఉదయం ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ పత్రికలో వచ్చే హెడ్లైన్ కేసులన్నీ నా మీద పెట్టేస్తాడు బాబోయ్. ఇటు అఘోరి తరఫు ఉన్నటువంటి న్యాయవాది కూడా ఇటు బెయిల్ కి సంబంధించినటువంటి పిటిషన్ ఇంకా వేయట్లేదు. సో ఏమైందిరా? ప్రజెంట్ అయితే శ్రీవర్షిని రీహాబిలిటేషన్ సెంటర్ లో ఉంది. వెంకటలక్ష్మికి ఏమైంది? ప్రస్తుతం వాళ్ళ అమ్మా నాన్న శ్రీవర్షిని కలవడానికి వెళ్లారు. నేను కుదరదు, నేను మా అమ్మా నాన్నలతో మాట్లాడడు అని తేల్చి చెప్పేయడం జరిగింది. రీహాబిలిటేషన్ సెంటర్ కి ఇక్కడనే ఉండిపోతాను, నేను ఎక్కడికి రాను, అఘోరి బయటకు వచ్చే వరకు నేను ఎక్కడికి రాను అని చెప్పి తేల్చి చెప్పేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. పిచ్చి పిల్ల పడి చచ్చిపోతున్నా నేనంటే. అఘోరిపై కేసు నమోదైంది. తనపై అఘోరి లైంగిక దాడి చేసిందని ఒక మహిళ ఫిర్యాదు చేయడం జరిగింది. నేను అప్పటి చెయ్యలేను. ఎందుకు చెయ్యలేను చెప్తున్నాను కదా. అదే ఎందుకు? పెద్ద పెద్ద హాస్పిటల్లకు మనం వెళ్ళాం, లైంగికంగా అయిందో లేదో డాక్టర్లు అయితే నిర్వాదన చేస్తారు కదా, దానికి నేను రెడీ. చూడండి, బాగా చూసుకోండి. అలాగే వరుస కేసులతో అఘోరి బయటకు రావటం మాత్రం ఇటీవల కష్టమే అని చెప్తున్నారు. అంతే. That's all. Please subscribe to Wish him all the best and the entire team all the best. Thank you sir. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే నేను చూటిగా చాలా పవర్ఫుల్ గా ఉండగలను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. అవియసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటి ఇచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీ రా.